ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం. ఈరోజు మన స్పెషల్ ఎడ్యుకేషనల్ బ్రేక్డౌన్కి స్వాగతం. టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇంకా డేటా సైన్స్ అని బజ్వర్డ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ నిజం చెప్పాలంటే చాలా మందికి అసలు ఈ టర్మ్స్ మధ్యన తేడా ఇంకా సరిగా తెలియదు. అండ్ దే జస్ట్ యూజ్ దెమ్ ఇంటర్చేంజబుల్లీ. సో ఈరోజు మనం ఒక సింపుల్ బిగినర్ ఫ్రెండ్లీ క్లాస్ లాగా ఈ కన్ఫ్యూజింగ్ టాపిక్స్ని కంప్లీట్లీ డీమిస్టిఫై చేసేద్దాం. Okay, let's dive into this. Iroju mana syllabus Tuesday, we have the big tech confusion, defining the core pillars, how they work together, a quick Python demo and workflow, real-world applications, mariyu lastlo, oka chinna summary and revision quiz. Ready na? So first up, Section 1, the big tech confusion. మీరు చూసే ఉంటారు, జనాలు ఎక్కడికెళ్ళినా ఏఐ, ఎంఎల్ ఇంకా డేటా సైన్స్ని ఒకేలాగా వాడేస్తుంటారు. లైక్ దే ఆర్ ఆల్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ద వీక్ రిపోర్ట్ ప్రకారం యాక్చువల్లీ ఒక షాకింగ్ స్టాట్ ఉంది. 87% డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ అసలు ప్రొడక్షన్ దాకా వెళ్ళవు. నో వే, రైట్? ఎందుకంటే ఈ ఫౌండేషన్స్ మధ్యన తేడాలు తెలియకపోతే ఆ ప్రాజెక్ట్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం లిటరలీ ఇంపాసిబుల్. Moving right along to Section 2, defining the core pillars. Let's break these down one by one. ఈ టర్మ్స్ని ఒక జాయింట్ ఫ్యామిలీ ట్రీ లాగా ఊహించుకోండి. ఫస్ట్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ ఉంది. ఇది ఈ ఫ్యామిలీకి ఒక గ్రాండ్ పేరెంట్ లాంటి గ్రాండ్ ఓవరార్చింగ్ ఐడియా. మెషీన్స్కి మనుషులాగా ఆలోచించే, రీజనింగ్ చేసే, ఇంకా బిహేవ్ చేసే శక్తి ఇవ్వడమే ఏఐ మెయిన్ గోల్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫోన్లో సిరితో మాట్లాడినా లేదా రోడ్ మీద ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కార్ని చూసినా మీరు చూస్తున్నది ఈ ఏఐనే. ఇది లిటరలీ ఒక పెద్ద అంబ్రెలా లాంటి కాన్సెప్ట్. తరువాత వీ హ్యావ్ మెషీన్ లెర్నింగ్ లేదా ఎంఎల్. ఇది ఏఐలోని ఒక స్పెసిఫిక్ భాగం. థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అ టాలెంటెడ్ అప్రెంటిస్. ముందులాగా మనం కంప్యూటర్కి ప్రతి చిన్న రిజిడ్ రూల్ రాయాల్సిన అవసరం లేదు. దానికి బదులు మనం ఆ కంప్యూటర్కి చాలా డేటా ఇస్తాం. ఆ డేటాలోని ప్యాటర్న్స్ని చూసి అది తన అంతట తాను నేర్చుకుని ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్లో మీకు నచ్చిన సినిమాలు ఎలా ఎగ్జాక్ట్గా రికమెండ్ అవుతాయో అదే మన మషీన్ లెర్నింగ్ అట్ వర్క్. ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ డీప్ లెర్నింగ్ లేదా డిఎల్. ఇది ఎంఎల్లో నుంచి వచ్చిన ఒక అబ్సల్యూట్ ప్రాడిజీ చైల్డ్. మన హ్యూమన్ బ్రెయిన్లో న్యూరాన్స్ ఎలా అయితే లేయర్స్ లాగా పనిచేస్తాయో దీంట్లో కూడా ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి. హ్యూమన్ స్పీచ్ని అర్థం చేసుకోవడం లేదా ఫేసెస్ని రికగ్నైజ్ చేయడం లాంటి హైలీ కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయడానికి ఈ డీప్ లెర్నింగ్ని వాడుతారు. మీ ఫోన్లో ఫేస్ అన్లాక్ ఫీచర్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. సో మరి డేటా సైన్స్ ఏంటి? వేర్ డస్ దాట్ ఫిట్ ఇన్? వెల్, ఇది కేవలం స్మార్ట్ మెషీన్స్ గురించి కాదు. డేటా సైన్స్ అనేది ఒక మ్యాసివ్ ఫౌండేషనల్ ప్రాసెస్. ప్రపంచంలో ఉన్న మెసీ రా నంబర్స్ని కలెక్ట్ చేసి, క్లీన్ చేసి, ఎనలైజ్ చేసి బిజినెస్కి పనికొచ్చే క్లియర్, యాక్షనబుల్ స్టోరీస్ చెప్పే ప్రాసెస్ ఇది. ఒక రకంగా చెప్పాలంటే డేటా సైన్స్ ముందు డేటాని రెడీ చేస్తే దెన్ ఎంఎల్ అండ్ ఏఐ వచ్చి ఆ డేటాని వాడుకుంటాయి. ఇక్కడ ఎంఎల్ మరియు డిఎల్ మధ్యన తేడా చూడండి. మషీన్ లెర్నింగ్ జనరల్గా స్ట్రక్చర్డ్ డేటాతో బాగా పనిచేస్తుంది. అంటే స్ప్రెడ్షీట్స్లో ఉండే నీట్ రోస్ అండ్ కాలమ్స్ లాంటివి. అండ్ ఇది నార్మల్ సిపియూస్ మీద కూడా రన్ అవుతుంది. కానీ డీప్ లెర్నింగ్కి ఇమేజెస్, వీడియోస్, ఆడియో లాంటి హెవీ అన్స్ట్రక్చర్డ్ డేటా కావాలి. ఇది ట్రైన్ అవ్వడానికి చాలా ప్రాసెసింగ్ పవర్, అంటే పవర్ఫుల్ జీపీయూస్ అబ్సల్యూట్లీ అవసరం. Okay, Section 3, how they work together. మీరు చూస్తున్నారు, రియల్ వరల్డ్లో ఇవి సింగిల్గా ఎప్పుడూ పనిచేయవు. ఇవి కలిసి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి లెట్స్ ఇమాజిన్ అ రియల్ వరల్డ్ హెల్త్ కేర్ డయాగ్నోస్టిక్ సినారియో. స్టెప్ 1లో మన డేటా సైన్స్ టీమ్ వచ్చి థౌజండ్స్ ఆఫ్ పేషెంట్ రికార్డ్స్ని, టెస్ట్ రిజల్ట్స్ని కలెక్ట్ చేసి క్లీన్ చేస్తుంది. దెన్ స్టెప్ 2లో మషీన్ లెర్నింగ్ ఆ క్లీన్ డేటాతో డిజీజెస్ని ప్రెడిక్ట్ చేయడానికి ఒక మ్యాథమెటికల్ మోడల్ని ట్రైన్ చేస్తుంది. ఫైనలీ స్టెప్ 3లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ మోడల్ని తీసుకొని ఒక లైవ్ డయాగ్నోస్టిక్ సిస్టంలో ఇంటిగ్రేట్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా పేషెంట్ ఇల్నెసెస్ ఐడెంటిఫై అయ్యి ట్రీట్మెంట్స్ రికమెండ్ అవుతాయి. డేటా ప్రెప్, లెర్నింగ్ అండ్ యాక్షన్. ఇట్స్ దాట్ సింపుల్. Moving right along to Section 4, Python demo and workflow. Time for a quick peek under the hood. Just imagine I'm writing this on a classroom whiteboard right now. ఇప్పుడు టెక్నికల్గా ఇవి ఎలా ఉంటాయో చూద్దాం. డేటా సైన్స్ స్టెప్లో మనం డేటాని సిస్టంలోకి తీసుకురావడానికి సింపుల్గా ఇంపోర్ట్ pandas as pd అని పైథాన్ కోడ్ వాడతాం. అది క్లీనింగ్ అండ్ ప్రెప్కి పనికొస్తుంది. తరువాత మెషీన్ లెర్నింగ్ స్టెప్లో మోడల్కి ప్యాటర్న్స్ నేర్పించే దగ్గర model.fit అనే చిన్న స్నిప్పెట్ వాడతాం. అంతే. అండ్ లాస్ట్లో
ఆ మోడల్ని ఒక స్మార్ట్ ఏఐ అప్లికేషన్ లాగా మారడానికి API.deploy వాడతాం. ఈ సింపుల్ 3 స్టెప్స్లోడే అసలు పెద్ద మ్యాజిక్ అంతా దాగి ఉంది. Awesome. Now for Section 5, Real-World Applications. ఈ టెక్నాలజీస్ కేవలం హెల్త్ కేర్కి పరిమితం కాలేదు. రీటైల్లో మీరు నెక్స్ట్ ఏం కొంటారో ముందే ప్రిడిక్ట్ చేయడం, బ్యాంకింగ్లో ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ని ఆపడం, ఎడ్యుకేషన్లో స్టూడెంట్ లెర్నింగ్ని పర్సనలైజ్ చేయడం, ఇవి అన్నీ వీటి వల్లే సాధ్యం. అండ్ ఆనెస్ట్లీ అందుకే 2026 కల్లా ఇవి తెలిసిన వారికి ద అబ్సల్యూట్లీ హైయెస్ట్ పేయింగ్ కెరియర్స్ ఉంటాయి. మీ ఇంట్రెస్ట్ డేటా ప్యాటర్న్స్ వెతకడంలో ఉంటే డేటా సైంటిస్ట్ అవ్వచ్చు, ఆల్గోరిథమ్స్తో ఆటలుకాడడం ఇష్టమైతే ML ఇంజనీర్ అవ్వచ్చు, లేదా స్మార్ట్ సిస్టమ్స్ బిల్డ్ చేయాలి అంటే యూ కెన్ బీ అన్ AI ఇంజనీర్. Finally, Section 6, Summary and Revision Quiz. Let's see how much you remember. సో క్విక్ సమ్మరీ NT. డేటా సైన్స్ డేటాని ఆర్గనైజ్ చేస్తుంది, ML ఆ డేటా నుంచి నేర్చుకుంటుంది, ఇంకా AI దాని రియల్ టైంలో అప్లై చేస్తుంది. ఇప్పుడు అసలు శిశువులైన పార్ట్ వచ్చేసింది, మన ర్యాపిడ్ ఫైర్ రివిజన్ క్విజ్. మొదటి ప్రశ్న, మీరు ఫేసెస్ లేదా హ్యూమన్ స్పీచ్ లాంటి హైలీ కాంప్లెక్స్ అన్‌స్ట్రక్చర్డ్ డేటాని అనలైజ్ చేయాలి అంటే ఏ స్పెసిఫిక్ టెక్నాలజీ వాడాలి? I'll give you a second. Think about it. And the answer is Deep Learning Leader DL. గుర్తుంది కదా, మన ప్రాడిజీ చైల్డ్ మాత్రమే ఆ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ని వాడి ఇలాంటి కాంప్లెక్స్ అన్‌స్ట్రక్చర్డ్ డేటాని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఓకే, రెండో ప్రశ్న, ఈ మొత్తం టెక్ ఫ్యామిలీకి ఫౌండేషన్గా ఉంది. మ్యాసివ్ డేటా సెట్స్ని కలెక్ట్ చేసి, క్లీన్ చేసి, సాలిడ్ బిజినెస్ ఇన్సైట్స్ తీసే ఫీల్డ్ ఏది? ఎనీ గెసెస్? Correct, RD Data Science. Real-world evidence-based decisions తీసుకోవడానికి, raw numbers-ని క్లియర్ స్టోరీస్ లాగా మార్చడానికి డేటా సైన్సే ది అల్టిమేట్ ఫౌండేషన్. ఆల్రైట్, ఆఖరి ప్రశ్న, మన 3 స్టెప్ హెల్త్ కేర్ హాస్పిటల్ సినారియో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ట్రైన్ అయిన మోడల్ని తీసుకొని ఒక లైవ్ ఆటోమేటెడ్ డయాగ్నోస్టిక్ సిస్టంలో ఇంటిగ్రేట్ చేసిన టెక్నాలజీ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా AI. కంగ్రాచులేషన్స్ గైజ్, ఈ బిగ్ టెక్ ఫ్యామిలీ ట్రీ గురించి మీకిప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది. AI వల్ల 2030 కల్లా గ్లోబల్ ఎకానమీకి అరౌండ్ $15.7 trillion యాడ్ అవుతుంది అని ఒక రిపోర్ట్ చెబుతుంది. ఇది ఒక మామూలు చేంజ్ కాదు, ఇట్స్ అ మ్యాసివ్ రెవల్యూషన్. మరి ఈ ఎక్సైటింగ్ ఫ్యూచర్ని షేప్ చేయడానికి మీరు ఏ పాత్ చూస్ చేసుకుంటారు? డేటా సైన్స్ తీసుకుని వాస్ట్ డేటాని మాస్టర్ చేస్తారా? MLని తీసుకుని ఆల్గోరిథమ్స్ రాస్తారా? లేదా AIని తీసుకుని నెక్స్ట్ జెన్ స్మార్ట్ సిస్టమ్స్ బిల్డ్ చేస్తారా? ఆలోచించండి, ఇంకా నేర్చుకుంటూ ఉండండి. కీప్ ఎక్స్ప్లోరింగ్.